అమరావతిలో పెరేడ్ వేడుకలకైతే సర్వం సిద్ధమైందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఇక్కడ పెరేడ్ వేడుకలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రదేశం అయితే ఉన్నాం. ఇక్కడ రేపు జనవరి 26వ తేదీన పెరేడ్ వేడుకలు ఇదే ప్రాంతంలో చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క పెరేడ్ వేడుకలు అయితే చేయడానికి సర్వం సిద్ధం చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ వేడుకలకు నిర్వహించేందుకు సిఆర్డీ అధికారులు ఎంత సిద్ధమైతే చేస్తున్నారు. ప్రభుత్వ కాంప్లెక్స్లోని సూపర్ డి బ్లాక్లో మనం ఉన్నాము. పెరేడ్ వేడుకలను అమరావతిలోనే చేయాలనేది గతంలో అనుకున్నారు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ పెరేడ్ పనులు 80% పనులు అయితే పూర్తయినాయి. దాదాపు 400 మీటర్ల వెడల్పు 700 మీటర్ల పొడవుతో ఈ గ్రౌండ్ మొత్తం సిద్ధం చేశారు 20 ఎకరాల్లో. ఇలా ఇటువైపు చూస్తే ఇదంతా విఐపీ గ్యాలరీ అని చెప్పాలి. ఇది పచ్చగా ఉందో ఇది మన ఎదురుగా ఉన్నటువంటి విఐపీ గ్యాలరీ. ఈ విఐపీ గ్యాలరీలో ఎవరవుతున్నారో మంత్రుల కుటుంబాలకు సంబంధించిన అయితే కూర్చోవడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా దీనికి సంబంధించి విఐపీ గ్యాలరీ దాని పక్కనే ఇప్పుడు మనం విజువల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడే ప్లాగా ఏదైతే ఉందో పెరేడ్కి సంబంధించిన జెండా వందనం చేస్తారు. నేను చూపించే ప్రదేశంలో ఇక్కడ జెండా వందనం చేస్తారు. దీని ఎదురుగా ఉన్నటువంటి విఐపీ అయితే కూర్చుంటారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పక్కన గవర్నర్ అయితే కూర్చుంటారు. దీని ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రదేశంలో కూర్చుంటారు. దీనికి బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళకైతే రావడానికి ఇందులోకి పెరేడ్ గ్రౌండ్లో రావడానికి అయితే ప్రభుత్వం నుంచి ఎవరైతే ముఖ్యులైతే ఉన్నారో రాష్ట్ర గవర్నర్తో పాటు సీఎం, డిప్యూటీ సీఎం వీళ్ళకి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ముగ్గురు కూడా విఐపీ కనుక అటు బ్యాక్ సైడ్ నుంచి అయితే వాళ్ళకి ఎంట్రన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఏదైతే ఉందో పెరేడ్కి సంబంధించినటువంటి విఐపీ గ్యాలరీ ఏదైతే ఉంది, వివిఐపీ గ్యాలరీ వచ్చి ఇటు సైడ్ అయితే ఉంది. రెండు సైడ్లు కూడా విఐపీలు ఇచ్చారు. పక్కన ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అటు సైడ్ లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు కూడా గ్యాలరీలు అయితే ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా విఐపీ గ్యాలరీలతో పాటు అంతర్గత రోడ్లు కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నుండి ఈ చుట్టూ కూడా ఏమన్నటువంటి ప్రాంతంలో ఈ చుట్టూ అయితే శకటాలు అయితే ప్రదర్శన అయితే జరుగుతుంది. శకటాలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శకటాలు ప్రదర్శన చేస్తారు. ఇది అమరావతిలోని కాంప్లెక్స్ డీలో ఇక్కడ ఈ శకటాలు పెరేడ్ మొత్తం జరిగే ఏరియా అంతా కూడా లొకేషన్ చెప్పాలంటే ప్రభుత్వ కాంప్లెక్స్ డీలో మనం అయితే ఉన్నాం. ఏదైతే ఉందో సిఆర్డీఏ రోడ్ బ్యాక్ సైడ్ సిఆర్డీఏ ఆఫీస్కి వెనకాల పక్కన ఉన్నటువంటి సిడి యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో, సిడి యాక్సెస్ రోడ్కి పక్కనే ఆనుకున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో రాయపూడికి వచ్చే ఊరిలోనే దానికి సంబంధించినటువంటి దీని ఎదురుగా పెరేడ్ ఎదురుగా హైకోర్టుకి వెళ్ళే దారి అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ అయితే ఉంది. దానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్స్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇటువంటి కొన్నటువంటి పరేడ్స్కి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ఇటు పక్కన ఉన్నటువంటి సైడ్లు చూసుకుంటే ఈ సైడు విఐపీలు, ఇటు విఐపీలు అయితే వారికైతే కూర్చుంటాకైతే గ్యాలరీ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో మొట్టమొదటిసారిగా గతంలో అమరావతిలోనే పరేడ్ చేయాలని చెప్పి అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ అప్పుడు కుదరకపోవడం వల్ల ఇప్పుడు మరలా ఏదైతే అనుకున్నారో దాన్ని మొత్తం అమరావతిలోనే పరేడ్ చేయాలా. మరి రాబోయే రోజుల్లో ఆగస్టు 15 కూడా రిపబ్లిక్ డే వేడుకలు కూడా ఇక్కడ నుంచే చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పాలి. ఈ లొకేషన్ వచ్చేసి చెప్పాలంటే సిడి యాక్సెస్ రోడ్ దగ్గరలో మనం రాయపూడిలో అవుతున్నాము. E3, E4, N11 మధ్య ఈ 4 మధ్యలో ఈ పరేడ్ గ్రౌండ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి రిపబ్లిక్ డే వేడుకలతో పాటు రేపు ఆగస్టు 15 వేడుకలు కూడా ఇక్కడే జరుగుతుందని చెప్తారు. ఇక ప్రతి ఏడాది కూడా ఇది ఒక పూర్తిగా సెటప్ గతంలో విజయవాడలో అయితే జరిగాయి. విజయవాడ నుంచి కాకుండా అమరావతిలోనే పరేడ్ నిర్వహిస్తారని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, రాయపూడి పరేడ్ గ్రౌండ్ నుంచి.